అదానిని అరెస్ట్ చేయాలంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కు తామంతా కట్టుబడి ఉన్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అదాని లాంటి వారికి మోదీ దేశ సంపద దోచిపెడుతున్నారని చెప్పారు. బీజేపీ దేశ సంపదను కొద్ది మంది పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని భట్టి విమర్శించారు. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. అటు హరీష్ రావు కామెంట్స్ పై స్పందిస్తూ ఆయన ఇంట్లో మహిళలు ఉంటే ఆర్టీసీ బస్సు ఎక్కించాలని, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న వాళ్లకు బిల్లు వస్తే చెప్పమనాలని కోరారు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా కాంగ్రెస్ వాళ్ళు హామీలు అమలు చేయొద్దని వాళ్ళు అనుకుంటున్నారని ధ్వజమెత్తారు భట్టి విక్రమార్క. బస్సులు కొనుగోలు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కొనుగోలు చేపించి ఆ బస్సుల్ని ఆర్టీసీకే పెట్టి మళ్ళీ ఆర్టీసీ ద్వారా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళకి వచ్చేటట్టుగా చేసే విధంగా రకరకాల చిన్న సూక్ష్మ పరిశ్రమలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మహిళా సంఘాలతో పారిశ్రామికవేత్తలుగా మార్చి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేసేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి అనేక అంశాలు యూనివర్సిటీస్ అన్నింటినీ పటిష్టపరుస్తున్నాం. అనేక అంశాలని ముందు తీసుకొని స్కిల్ యూనివర్సిటీ పెట్టాం. అట్లాగే అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడతా ఉన్నాం. దాదాపు మరుగున పడిపోయి మూలన పడిపోయి ఉన్నటువంటి 65 ఐటీఐల్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఇప్పుడున్నటువంటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చి లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీలో తర్ఫీదులు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ప్రజల ప్రభుత్వం, పేదల, బడుగు, బలహీన వర్గాల, మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం. అసలైతే ఆర్టీసీ బస్సులు కొనుగోలు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కొనుగోలు చేపించి ఆ బస్సుల్ని ఆర్టీసీకే పెట్టి మళ్ళీ ఆర్టీసీ ద్వారా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళకి వచ్చేటట్టుగా చేసే విధంగా రకరకాల చిన్న సూక్ష్మ పరిశ్రమలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మహిళా సంఘాలతో పారిశ్రామికవేత్తలుగా మార్చి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేసేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి చంద్రబాబు పాలన కూటమి సర్కారుపై